తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలనము రికార్డు నమోదు చేసినటువంటి విధానం మనం చూసాము. అధికారంలో ఉన్న పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కాదని కూడా సొంతంగా పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాలలోనే విజయ్ కనివిని ఎరగని రీతిలో కూడా టీవీకే పార్టీ అధినేత 108 స్థానాలను కూడా కైవసం చేసుకున్నాడు. అయితే తాజాగా వచ్చేసి ఇప్పుడు ఏఐడిఎంకే పార్టీకి వచ్చేసి 49 స్థానాలు, అదేవిధంగా డిఎంకే పార్టీకి వచ్చేసి 60 స్థానాలు కూడా వచ్చినట్టు మనకు స్పష్టం కూడా గమనించాము. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 5 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క మ్యాజిక్ ఫిగర్ కావాలంటే దాదాపుగా ఇంకా టీవీకి పార్టీకి వచ్చేసి 10 స్థానాలు కావాల్సి ఉంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీతో రాహుల్ గాంధీతో మంత్రాలు జరపడం జరిగింది. కాంగ్రెస్ తో కలవడానికి కూడా విజయ్ తండ్రి కూడా సంకేతాలు కూడా ఇచ్చినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా చూశాము. అయితే టీవీకే పార్టీ అధినేత ఇంకా దాదాపుగా 5 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు కలిపినా కూడా ఇంకా కొన్ని సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్లీగా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, ఏ పార్టీ నుంచి సీట్లు తీసుకుంటారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా అయితే మారింది అనుకోవచ్చు. మొత్తానికి అయితే చూసుకుంటే మటుకు టీవీకే పార్టీ అధినేత విజయ్ రేపు గవర్నర్ కి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ముఖ్యమంత్రిగా అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అన్నమాట.